శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలోనే 10 రాయండి. మీరు ఒకటి కాదు 10 లేవండి. 2, 3 మించి మీకు దొరకవండి. విషాద ఘట్టాలు రాయండి అమ్మా. నేను చెబుతున్నా ఓ 25 దొరుకుతాయి. ఓ 25. అది శ్రీకృష్ణుడి జీవితం. పుట్టింది జరసాల్లోన, పుట్టిందో తల్లిక, పెంచిందో తల్లె, పుట్టిందో తండ్రిక, పెంచింది ఇంకో తండ్రి. అందులో పెంచిన తండ్రికేమో తన బిడ్డ కాదని తెలుసా, ఆ తల్లికేమో తెలియదా? ఏమి జీవితాలు? అవునడానికి లేదు, కాదనడానికి లేదు. నిజం ఒకటికి తెలుసు, నిజం ఇంకోటికి తెలియదు అని పెరిగాడు మహానుభావం. పుట్టగానే చంపేస్తాననే మేనమామ. మనం ఎంత అదృష్టవంతులు అటువంటి మేనమామలు మనకు లేదు. కత్తెట్టు కూర్చున్నాడా జైలు దగ్గర. అదే శ్రీకృష్ణుడి జీవితం. అవతార పురుషుడు అంటున్నారు కదా. మరి ఇంత భయంకరమైన జీవితంలో కూడా భగవతత్వాన్ని వ్యక్తం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. కృష్ణం వందే జగత్. అందరి బాధలు దోచేస్తా. చిందర బందర చిందులు వేసి గందరగోళం చేసేస్తా. విరిసిన పూమాలగా
బృందావనంలో ఉన్న యమునా నదిలో అక్కడున్న ప్రజలు అందరూ ప్రతిరోజు త్రాగడానికి త్రాగునీరు తీసుకుని వెళ్లేవారు. గరుడకి కాలయవనుడికి అస్సలు పడదు. వాళ్ళిద్దరి మధ్య కఠోరమైన యుద్ధం జరుగుతుంది. చివరికి గరుడ కాలయవనుడిని చంపబోతున్నప్పుడు కాలయవనుడు మోసం చేసి అక్కడ నుండి తప్పించుకుని బృందావనంలో ఉన్న యమునా నదిలో దాక్కుంటాడు. ఎప్పుడు అయితే కాలయవనుడు యమునా నదిలోకి వస్తాడో వెంటనే ఆ నదిలో ఉండే నీరు మొత్తం విషంతో నిండిపోతుంది. నీరు మొత్తం నల్లగా విషంలాగా మారిపోతుంది. చుట్టుప్రక్కన ఉండే చెట్లు, గడ్డి, పువ్వులు, పళ్ళు అన్ని ఎండిపోయి చనిపోతాయి. అటువైపుగా వెళుతున్న పక్షులు, జంతువులు కూడా ఆ గాలి పీల్చి చనిపోతాయి. బృందావనంలో ఎవ్వరు నీటి కోసం వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి అస్సలు తిరిగి రాదు. హే కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద. కృష్ణ జై రంగ రంగ నువ్వు ఒక దొంగ, ఇంటి దొంగ, చిలిపి చంటి దొంగ, చిన్ని కృష్ణుడల్లి దోచుకున్న దొంగ, వెతికి వెన్నలెన్ను మింగినావు అవలీలగా. రంగ 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 నువ్వు ఒక దొంగ, రంగ రంగ. ప్రహ్లాద, నీ విష్ణువు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు కదా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? అందులోనూ ఉన్నారు. Apatani
మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహుడిని. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇది పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపుల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవం కావు, నిర్జీవము కావు. ప్రహ్లాద, స్వామిని శాంతించమని చెప్పు. స్వామి నీ మాటే వింటారు. స్వామి శాంతించండి స్వామి. ఓం వాసుదేవాయ నమః. ఓం నరసింహాయ నమః.